ఎంతండి రీచ్? 300 का एक रहेगा मैडम। 300 एक का। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. నేను దీని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మనకు పార్కింగ్ అవైలబుల్ కూడా ఉంటుందండి. కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అన్నట్టు. మొత్తానికి ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే ఎంటర్ అయ్యామండి. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ అండి, హైదరాబాదు. నుమాయిష్ అని కూడా అంటారండి. ఇది మనకు జనవరిలో వస్తుంది. మీ ప్లేస్ వచ్చేసరికి నాంపల్లి అన్నట్టు. మా దగ్గర ఇట్లా పాస్ ఉండేనైతే మేము అక్కడ పాస్ చూపించి మమ్మల్ని పంపించారండి. మామూలుగా టికెట్ రేట్ అయితే 40 రూపీస్, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. మా దగ్గర పాస్ ఉండే కాబట్టి అది వాళ్ళకి చూపిస్తే వాళ్ళే ఉంచేసుకొని మమ్మల్ని అయితే అలా సైడ్ నుంచి అయితే లోపలికి పంపించారు. పాస్ ఉంది కదా అని లోపల ఏమన్నా మనకు ఫ్రీగా ఉంటుందేమో అన్నట్టుగా మేము అనుకున్నాము. అలాంటిది ఏం లేదండి. ఓన్లీ 40 రూపీసే మనకు సేవ్ అయినట్టు. మనం ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాపింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ మొత్తము మనకు బట్టల షాప్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మేము వచ్చేసరికి టాప్స్ ఫుల్ లాంగ్ గౌన్స్ అలాంటివి చూస్తున్నాము. 300 అన్నట్టు ఈచ్. చాలా బాగుంది. నాకు ఈ రెడ్ కలర్ బాగా నచ్చి ఒకసారి చూశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ వేర్ అన్నట్టు. ఇది మొత్తము ఒక గోదాం లాగా ఉందండి. ఇష్టం ఉన్నాయన్నీ ఏరుకోవచ్చు అసలు. ఇది వచ్చేసరికి 70 రూపీస్ ఒక టీ షర్ట్ అన్నట్టు పిల్లలవి. ఎన్నైనా తీసుకోవచ్చు. రేయన్స్కి తీసుకుందామని చూసాము. మామూలుగా ఇలా డిజైన్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టు చూసాము. చివరికైతే ఇది వేయించాను. కంఫర్ట్గా ఉంది కానీ కొంచెం టైట్గా ఉంది. కలర్ అయితే బాగా నచ్చింది. అక్కడ కావాల్సిన టీ షర్ట్స్ అయితే మేము తీసుకున్నామండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు డోర్ మ్యాట్స్ అన్నట్టు. డోర్ మ్యాట్స్ ఉన్నాయి, మళ్ళీ బెడ్షీట్స్ ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి. చాలా చీప్గా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మంచిగా ప్యాకెట్ మనీ పెట్టుకొని వెళ్తే మనకు కావాల్సినవన్నీ ఇంట్లో ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నట్టు మనకు బయట కంటే లోపల ఇంకా చీప్గా అనిపించింది. మా సార్కి పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 150కి 2 పేర్స్ అన్నట్టు. మళ్ళీ చిన్నవి అయితే 100కి 3 పేర్స్ ఇచ్చారు. ఇది ఇలాంటివి 150కి 2 అన్నట్టు. ఈ సెక్షన్ మొత్తం ఏది ఏరుకున్నా కానీ అలాగే ఉన్నాయి. నేను అలా 3 అయితే తీసుకున్నాను. చాలా బాగా ఉన్నాయండి. అసలు మనము ఇలాంటివి పెట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకైతే అసలు బొచ్చడు వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అంటే అసలు ఎంత బాగున్నాయి. చాలా నచ్చినాయి అసలు కమ్మలు. కానీ ఇది ఈచ్ వచ్చేసరికి 50 రూపీస్ అన్నట్టు ఇలా ఉన్నవి. కానీ డ్రెస్కి ఏది సెట్ అవుతుందో చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టము. ఎక్కడైనా మంచిగా అనిపిస్తే అలా తీసుకొని అలా పెట్టేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ సేమ్ అండి, డోర్ మ్యాట్స్, కర్టన్స్ అలా సేల్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా నేను అసలు ఆ కమ్మల దగ్గర హ్యాంగింగ్స్ దగ్గరనే ఆగిపోయేదాన్ని. ఇక్కడ డెకరేషన్ అన్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి మనము వెళ్తూ ఉంటేనే మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేదండి. ఫస్ట్ ఈ షాపింగ్ చేసుకున్న తర్వాతనే అలా మొత్తం తిరిగాము. ఇది వొకేషనల్ కోర్సెస్ అన్నట్టు. అంటే పారామెడికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ దానికి సంబంధించిందే స్టాల్ అన్నట్టు ఇది. ఈసారి అయితే మనకు నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ వచ్చాయి అని అన్నారు. 2400 ఉన్నాయండి. అసలు చాలా రీజనబుల్ ప్రైజు. చాలా రకాలుగా వెరైటీ వచ్చాయి. మళ్ళీ ఎన్నో స్టేట్ల నుంచి మన నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాయండి.
ఇక్కడ చూడండి ఇది రోబో టచ్. ఇందులో మొత్తం చైర్స్ ఉన్నాయన్నట్టు. అంటే మనకు బాడీ మసాజ్ చైర్స్ అన్నట్టు. ఇది ఈచ్ 15 మినిట్స్‌కి 150 రూపీస్ అన్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు క్లియర్‌గా పెట్టారండి. ఒకవేళ కొనుక్కునే వాళ్ళైతే మనము ఈ కాస్ట్ తోటి వారంటీ తోటైతే మనం ఈ చైర్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ ఒక కూర్చుంటే అది బాడీ మసాజ్ చేస్తదన్నట్టు. ఇక్కడికొచ్చేసరికి ఇది ఓన్లీ లెగ్స్ పర్పస్ అన్నట్టు. ఇది కూడా అంతే. 15 మినిట్స్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారట. అసలు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటివి కొత్త కొత్తయి ఇంకా తెలుసుకోవాలి. ఇలాంటి టైంలోనే మనము తెలుసుకోనీకి ఛాన్స్ ఉంటది అన్నట్టుగా అనిపించింది. అదో సాటిస్ఫాక్షన్‌గా అయింది. మళ్ళీ ఇక్కడ నెక్స్టు దీని గురించైతే పూర్తిగా ఒక స్టాల్ ఉందండి. దాని లోపల ఇలా షాప్స్ వైస్‌గా ఉన్నాయి. ఇక్కడ అగరబత్తీలు అలాంటి ధూప్ స్టిక్స్ ఇలా పావు కేజీ లాగా, గ్రామ్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ కప్పు ఓన్లీ 40 రూపీసే. నాకైతే చాలా నచ్చిందసలు. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వనీకి కూడా బావుంటది. మనకి ఇంట్లో పర్పస్ అయినా బావుంటదన్నట్టు అనిపించింది. వెంటనే తీసేసుకున్నా. ఎందుకంటే బయట మినిమమ్ 150 అలా ఉన్నా మనకి ప్రైస్ దొరుకుతది. మీకెవరైనా కావాలి అంటే నిజంగా ఈ స్టాల్‌ని మాత్రం వెంటనే ఎళ్ళండి. మళ్ళీ అక్కడి నుంచి మేము బయటకొచ్చేసి ఇక్కడ డ్రెస్సులైతే చూస్తున్నామండి. ఈ డ్రెస్ ఈచ్ 800. బయట కూడా అదే రేటు. కాకపోతే క్లాత్ మాత్రం చాలా బావుంది ఎగ్జిబిషన్‌లో. మళ్ళీ ఇవి వింటర్ స్వెటర్స్ అన్నట్టు. వింటర్ స్వెటర్స్ అయితే చాలా బావున్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కంపల్సరీ మనకు ఇది వింటర్‌లో అవసరం పడుతది కాబట్టి వెంటనే తీసేసుకోవడమే బెటరు. ఫస్ట్ ఎంటర్ కాంగానే బుగ్గలది దీన్నేమంటారో తెలీదు. ఇది తీసుకున్నోరైతే అప్పటినుంచి దానెంబడే ఆడడమే ఉంటుంది వాళ్ళిద్దరికీ అసలు. మళ్ళీ నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అండి ఈ స్మోక్ ట్రై చేయడము. అసలు ఒక్కోసారి అబ్బా! నాకు ఇలాంటివి సెట్ అవ్వవు అని అనిపిస్తది. అసలు నేను చాలా వేడిగా ఉంటదేమో అందరూ అలా ఫీల్ అవుతుంటే అని అనుకున్నాను. కానీ మొత్తం అది ఐస్ లాగా ఉంటది. ఈ అసలు అది ఎళ్తున్న కొద్దీ మనకసలు తినడం కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. మళ్ళీ మా ఆయనకు ఒక్కసారి ఇచ్చాను. సేమ్ నాలాగే తను కూడా అలాగే ఫీల్ అయిండు. నిజంగా మా ఇద్దరికి ఇది సెట్ అవ్వదు అనేది మాకు అర్థమైపోయింది. ఇలాంటివి మనకు సెట్ అవ్వవని. చాలా సేపు అక్కడ నవ్వుకున్నాం అసలు. ఏంటసలు అన్నట్టుగా. తర్వాత రేయాన్స్‌కి ఇలా ట్రైనయితే చూయించుకొని మళ్ళీ ఇలా తిరుగుతూ ఉండంగా ఇక ఇంట్లో మనకు ఐటెమ్స్ అవసరం పడతాయి కాబట్టి ఇక్కడ కప్స్ చూస్తుంటే చాలా బావున్నాయి. ప్రైస్ అంతే ఉందండి. కాకపోతే మనకు డిజైన్స్ ఎక్కువుంటాయి కాబట్టి మనం ఈజీగా ఇక్కడ తీసేసుకోవచ్చు. మంచి మంచి కప్స్ ఉన్నాయి టీ కప్స్. మళ్ళీ ఇక్కడ బాడీ మసాజు, హెడ్ మసాజు మళ్ళీ హ్మ్. ఏంటి ఈ స్ట్రెయిట్ మిషన్స్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఆహ్, ఇలాంటివి ఇక్కడ కొనడం కంటే కొనకపోవడమే బెటర్ అనిపిస్తది. ఎందుకంటే మనకు బయట తీసుకున్నా గానీ వారంటీ పర్పస్ ఉంటది. ఇక్కడ మళ్ళా మనకు నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు దొరకరు మళ్ళా. అది పనిచేస్తుందో పనిచేయదో తెలవది. ఆ టైంకి అక్కడ పనిచేస్తది గానీ తర్వాత ఇంటికొచ్చేసరికి పనిచేయవు. అందుకే అలాంటివి తీసుకోకపోవడమే బెటరు. మళ్ళీ ఇక్కడికి పక్కనున్న స్టాల్‌కైతే వచ్చాము. ఇక్కడ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. అది ఈచ్ వన్ 30 రూపీస్ అన్నారు. ఓకే. పెట్టొచ్చు అన్నట్టు అనిపించింది. మంచిగా క్లాస్‌గా ఉన్నాయి. తీసుకోవాలి అని అనుకున్నాను గానీ, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే ఎన్ని తీసుకున్నా వాళ్ళు ఎత్తేసుకుంటూనే ఉంటారు. పలిగిపోతూనే ఉంటది. వేస్ట్ మనీ అవుతది గదా అన్నట్టు అలా కొద్దిసేపైతే అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని ప్రైజెస్ అయితే చూసుకొని వచ్చాను. చాలా బాగున్నాయి. ఓకే. కొనుక్కోవచ్చు. రేటు కూడా తక్కువనే అనిపించింది. బయట చైనా బజారు, బిగ్ బజారు అన్నిటికంటే బయట మార్కెట్ కంటే ఇక్కడ తక్కువనే ఉన్నాయి. ఇక అంతా చూసినప్పుడు కనీసం ఏదో ఒకటి తీసుకోవాలి గదా అన్నట్టు అదొకటి తీసుకున్నాను 20 రూపీస్‌ది. అది అసలు ఎమర్జెన్సీ. అది తీసేసుకొనైతే బయటకొచ్చేసిన. మెయిన్ మనము ఎగ్జిబిషన్‌కెళ్ళేటప్పుడు ప్యాకెట్ మనీ ఫుల్లుగా పెట్టుకొని ఎళ్ళాలండి. ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వాలంటే మన మనసొప్పదు. టెంప్టేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది. ఇది కొనాలి, అది కొనాలి. మెయిన్ బట్టలల్లో అవుతది. మళ్ళీ
ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైనా తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తది. ఇక్కడ చూస్తున్నారు గదండీ! ఇది 500కు ఒక టాప్ అన్నట్టు. 1000కొచ్చేసరికి 3 ఇస్తా అన్నాడు. కానీ నిజంగా చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బావుంది. నాకు నచ్చిన ప్లేస్‌లో అలా తీసేసుకొనైతే బయట పడ్డానండి. తర్వాత ఇక్కడ మనకు ఈ చైర్స్ ఇవన్నీ డెకరేషన్ పర్పసు. మనకు చెక్కతోటే ఇవి చేస్తారు గానీ, రేటు మాత్రం హై కాస్ట్ ఉన్నాయండి. అస్సలకే మనం కొనలేము. నేనే ప్రతిదీ అడిగి అడిగి కొనకుండా మనం ఎళ్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఒక్కొక్కసారి కోపంతోటి చూస్తారు. అందుకే నేనసలు ఒక 2 అట్లా అడుగుతాను. ఎక్కువ రేట్ ఉందనంటే నేను అస్సలకే టచ్ జెయ్యను. కాకపోతే ఇక్కడ అది బాగా నచ్చింది. అది రేయాన్స్ కోసం అన్నట్టుగా చూద్దాము అన్నట్టుగా అనుకున్నాను. సౌండ్ వస్తది గదా అని. కానీ అది 800 అన్నారండి. ఆహ్, ఏదంటే అది మనము అలా అంటుంటే సౌండ్ వస్తది గదా! 800 అనేసరికి వామ్మో! మరీ హెవీ కాస్ట్ అనిపిచ్చింది. ఇగ కొద్దిసేపు అక్కడ చూసేసుకొని రేట్లయితే తెలుసుకున్నాను. మనతోటి కాదని వెంటనే బయటకొచ్చేసాము. ఎందుకంటే మనము దాన్ని కొనలేమన్నప్పుడు దాని గురించి రేట్ అడగడం కూడా వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తది. అక్కడ అవన్నైతే చూసేసుకొనైతే బయటకొస్తే ఇక్కడ మళ్ళీ టవెల్స్ అవి మళ్ళీ పిల్లో కవర్స్ అవన్నీ సేల్ అవి చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అని నేను ఇది ప్యాకెట్ అడిగానన్నట్టు. ఏ చెట్టుకైనా ఇది ఆర్గానిక్ మందన్నట్టు. అది ఏసుకోవచ్చు. ఆడిపోకుండా ఉంటాయి అనంటే అది 50 రూపీస్ పౌడరు కొంచెం 50 రూపీస్ ప్యాకెట్ అన్నారు. ఓకే. తీసుకోవచ్చు అన్నట్టుగా అనిపిచ్చిందిగా. అది తీసేసుకొనైతే కొంచెం అక్కడ మేము అప్పటికే వెళ్ళి 4:00 కల్లా ఎగ్జాక్ట్‌లీ 4:00కి మేము నాంపల్లిలో ఉన్నామండి. అప్పుడైతేనే మనకు రష్ అనేది ఎక్కువుండదు. మళ్ళీ మీరెవరైనా వెళ్ళాలి అని అనుకుంటే గనక ఎగ్జాక్ట్‌లీ 4కి, 3కి అట్లా మీరక్కడ ఉంటే మనకు 4 నుంచి అనేది ఇవన్నీ తిరగడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి. మీరన్నీ చూసొచ్చేసరికి అప్పటికి చీకటయిపోతది గాబట్టి మీరేదన్నా జైంట్ వీల్స్ అన్నా ఏవైనా ఎక్కనీకి చాలా ఫ్రీగా ఉంటదండి. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల్ని మనం తీసుకెళ్తున్నామంటే వాళ్ళకు మాత్రం ఫుడ్ పర్పస్ అన్నీ తీసుకొనెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకి ఏది దొరకదు. దొరికినా గానీ హెవీ రేట్ అంటే టూ మచ్ రేట్ అండి. అస్సలకే పెట్టలేం మనము అంత రేటుని. మినిమము మన మిడిల్ క్లాస్ వాళ్ళమైతే పెట్టలేమండి. దాని బదులు ఇంకా పిల్లలకేదన్నా చూయించుకున్నా గానీ వాళ్ళు తృప్తవుతారేమో అన్నట్టు అనిపిచ్చింది. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అన్నట్టు. ఇక్కడ కొద్దిసేపు రేయాన్స్‌కి ఇవన్నీ ఇష్టం గాబట్టి ఇప్పుడిప్పుడే రైమ్స్ చూస్తుండు గాబట్టి అతనికి ఇవన్నీ చెప్పుకుంటూ అలా కొద్దిసేపు అక్కడ టైమ్ పాస్ జేశాము. మళ్ళీ మనము ఏదైనా ఎక్కాలన్నా గానీ మినిమమ్ 70 నుంచి స్టార్ట్ అవుతుందండి. అందుకే ఇక్కడ మనము ఫస్ట్ అయితే ఇక్కడ చుట్టుపక్కల అన్నీ తిరిగేసుకున్న తర్వాతనే మనం జాయింట్ వీల్స్‌కి అక్కడికి వెళ్తేనే మనకు ఈజీగా ఉంటది. డైరెక్ట్ అక్కడికి ఎళ్తే మళ్ళీ మనం ఇంత ఎనర్జీగా మాత్రం తిరగలేము. అదొకటి. మళ్ళీ ఫుడ్ మాత్రం కంపల్సరీ క్యారీ చేసుకొనే వెళ్ళాలి. మళ్ళీ మార్నింగ్ సాటర్‌డే, సండే అస్సలకే వెళ్ళొద్దండి. టూ మచ్ రష్ ఉంటారు. మేము యాక్చువల్‌గా అంతకుముందు రోజు వెళ్ళాల్సింది. అసలు కనీసము ఫోటో తీయనీకి కూడా ప్లేస్ లేదనేసరికి మేము అక్కడ డ్రాప్ అయిపోయినాము. వర్కింగ్ డేస్‌లో ఎళ్తే మనకు కొంచెం చాలా ఫ్రీగా ఉంటది. అందుకే సాటర్‌డే, సండే సెలవు గదా అని మాత్రం ఆ రోజైతే ప్లాన్ జేసుకోకండి. వర్కింగ్ డేస్‌లో ప్లాన్ జేసుకుంటేనే మీరు వెళ్ళినా గానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటదండి. మళ్ళీ ఇక్కడంతా మొత్తమైతే తిరిగేసుకొనిగా తర్వాత నెక్స్ట్ గల్లీకైతే వెళ్ళాము. ఇక్కడ కూడా సేమ్ ఓన్లీ క్లాత్ వైస్ అన్నట్టు ఇవి డ్రెసెసు, ఇవి కార్పెట్స్ అలాంటివి ఉన్నవి. మళ్ళీ నాకిక్కడ బ్యాగ్స్ చాలా నచ్చినాయి అన్నట్టు. ఇక్కడ 150కి ఒక బ్యాగ్ అండి ఇది. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు చిన్న బ్యాగ్ తీసుకొనెళ్ళాము. అసలు మాకు కూడా ఏది తీసుకోవాలనేది అర్థం గాక, తర్వాత ఇక్కడ బ్యాగులని చూసేసరికి వెంటనే క్లాత్ కూడా చాలా బావుంది. రీజనబుల్ ప్రైస్ అనిపిచ్చింది. ఇక ఒక బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకొనైతే ఆ సామానంతా అందులో గుచ్చేసుకున్నాం ఇగ. చాలా బావున్నాయి ఈ బ్యాగులైతే ఈజీగా తీసేసుకోవచ్చండి.
మనకిది నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే మనకు ఫిబ్రవరి 14, 15 వరకు ఉంటదండి. మనకు 1 మంత్ కంటే ఎక్కువే ఉంటది. 45 డేస్ అట్లా వస్తది. హ్యాపీగా ఎళ్ళొచ్చు. కానీ ఎప్పుడు ఎళ్ళినా గానీ రష్షే ఉంటది. మనకిక్కడ దీనికైతే మనకు మెట్రో అవైలబులే ఉంటది. డైరెక్ట్ మెట్రో ఎక్కితే మనం గాంధీ భవన్ స్టేషన్‌లో దిగిపోయి డైరెక్ట్ ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళొచ్చండి. అక్కడ మనకు ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడనైతే ఇక మా సారు హ్మ్, షూ షూ లైన్ అన్నట్టు ఈ లైన్ మొత్తము మనకు షూ, చెప్పల్స్ అలాంటివే ఉంటవి. వాకింగ్ పర్పస్ అని మనము షూ తీసుకున్నామన్నట్టు. అక్కడ వాళ్ళు షూ రేట్‌కొచ్చేసరికి చాలా రేటు చెప్తున్నారండి. కానీ దానికి తగ్గట్టు మనము సగానికి సగం అలా బార్గెయిన్ చేస్తేనే మనకు తక్కువలో ఇస్తారు. వాళ్ళు మనం ఎంత చేస్తామనేది ముందే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి మనకు రేటు చెప్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా రేటు తీసుకోవాలి. రేయన్స్ కూడా ఇక్కడ చెప్పులు తీసుకుందాము అనంటే చాలా గట్టిగా ఉండే అసలు తీసుకోలేకపోయినా. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అవే కమ్మలు కనబడ్డాయండి. అందుకే మళ్ళీ అలా వీడియో తీశానన్నట్టు. సేమ్ ప్రైస్ అదే అంటే ఒక్క కమ్మలు ఎన్ని స్టాల్స్ దగ్గర కనబడుతున్నాయంటే డిజైన్‌వి సేమ్ మళ్ళీ ఉండేవి కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ రేయాన్ష్‌కి ఆకలైతుందని అక్కడ కింద కూర్చున్నాడు. ఇది ఒక ప్యాకెట్ 70 రూపీస్ అండి. సరే పిల్లలున్నారు గదా! ఒకటి తిని చూయిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేరో అని నేనడిగితే అలా ఇవ్వరట. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి అని అన్నారు. తినకపోతే అది కూడా వేస్టే గదా! అసలు ఫుడ్ కాస్ట్ హెవీ రేట్ అండి. ఇక్కడ ఈ పాపడ ఉంది గదా! అది 80 రూపీస్ ఈచ్ అన్నట్టు. ఆ 80 రూపీస్‌కి ఒక పాపడ అంటే అసలు ఎంత రేటు గదా! అది మా రేయాన్ష్ ఒక్కడే తినేస్తాడు. అలా తిరిగి అలసిపోయామని అక్కడ కూర్చొని ఒక టిఫిన్ అయితే చేశామండి. దీనికి నేను పార్ట్ 2 కూడా వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ అయితే పార్ట్ 2 వీడియో వస్తదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.